In Mandaram-Didgo houses of Guntur district, police conducted a cordon search under the supervision of Tulluru DSP Murali Krishna. The operation involved 65 personnel, including 5 CIs, who carried out inspections in the area. Officials stated that the searches were conducted as part of ongoing efforts to prevent ganja and drug-related activities in the district. During the operation, the 35 vehicles without proper documents were seized. The search operation lasted for nearly 2 hours. Authorities urged residents to cooperate in keeping the district drug-free and requested the public to inform police if they have any knowledge of drugs and ganja activities. మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గంజాయి ఎక్కువవుతుంది. గంజాయి మహమ్మారిని, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలని చెప్పి ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఒగోల్ జిందాల్ ఐపీఎస్ గుంటూరు జిల్లాని గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూలు, కాలేజీ అన్ని చోట్ల కూడా సంకల్పం ప్రోగ్రాం పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ గంజాయి మీద యుద్ధం ప్రకటించారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం తుళ్ళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తాళాయపాలెం టిడ్కో హౌస్లో గంజాయి గురించి ఇంకా ఏదైనా అసాంఘిక శక్తులు, వెపన్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయి అనే ఉద్దేశంతో మా సిబ్బందితోటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు కూడా క్షుణ్ణంగా ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తిని పరిశీలించాము. గంజాయి లాంటి స్టేషన్స్ ఏమీ లభ్యం కాలేదు. తర్వాత కొన్ని వెహికల్స్ నెంబర్లెస్, రికార్డ్స్ లేకుండా కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ అన్నిటి కూడా వెరిఫై చేసి రికార్డ్స్ కనుక కరెక్ట్గా ఉంటే తిరిగి వాళ్ళకి ఇస్తాము. అదర్వైజ్ లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా